హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చాప్టర్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆ 1 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి మనం పార్ట్ 3 వీడియోకి అయితే వచ్చాం. ఈ పార్ట్ 3 వీడియోలో 5 and 6 మోడల్ పేపర్స్లో ఉన్న 1 మార్క్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే మన ఛానల్లో మ్యాథమెటిక్స్తో పాటుగా సైన్స్లో కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. సో మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనం ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా కానీ కొత్తగా ఒక ప్రాబ్లం చూసినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అంతే తప్ప చూసి టెన్షన్ పడడం వల్ల మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మీ టార్గెట్ 1 మార్క్స్ క్వశ్చన్లో 12/12 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మ్యాథ్స్లో 100 out of 100 ఈజీగా తెచ్చుకోవడానికి అయితే కనుక ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మీరు మన వీడియోస్ని మాత్రం చూడడం మిస్ అవ్వకండి. అయితే మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్లో మనకి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ యొక్క కాంబినేషన్ మీద ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. ఒక సిలిండర్కి అటు ఇటు హెమిస్పియర్స్ కంబైన్ చేసినప్పుడు టోటల్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, లేదా దానికి సంబంధించిన డయాగ్రాము, లేకపోతే ఒక హెమిస్పియర్కి పైన ఒక కోన్ని మనం అటాచ్ చేస్తే ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా కనుక్కుంటాం, దాని వాల్యూమ్ ఎలా కనుక్కుంటాం. అలాగే నెక్స్ట్ 2 క్యూబ్స్ తీసుకుని ఆ 2 క్యూబ్స్ని జాయిన్ చేస్తే ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఆ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ మొత్తం 18 పేపర్లో 18 పేపర్స్లో ప్రతి పేపర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా చూసుకుంటూ వెళ్తే కనుక ఈజీగా మంచి స్కోర్ అయితే మనం సాధించవచ్చు. అలాగే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం డయాగ్రమెటిక్ రూపంలో రిప్రజెంట్ చేసేదానికి కూడా 1 మార్క్ అయితే ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ కాకుండా మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో కండిషన్ కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్స్ మీద ప్రాబ్లం కానీ, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఆ సిచ్యువేషన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేయడం అని కానీ అడుగుతున్నారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఈ 18 మోడల్ పేపర్స్ని మనం 9 పార్ట్స్గా అయితే కనుక చేసి ప్రతి పార్ట్లోనూ 2 మోడల్ పేపర్స్కి సంబంధించిన 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మంచి మార్క్స్తో పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.